ఛత్తీస్గఢ్ మాజీ ముఖ్యమంత్రి కాంగ్రెస్ నేత భూపేష్ బఘేల్ చుట్టూ ఎన్నో వివాదాలు. ఇప్పటికే మద్యం కుంభకోణానికి సంబంధించి ఆయన నివాసంలో ఈడీ సోదాలు జరిపింది. తాజాగా బెట్టింగ్ యాప్ వ్యవహారంలో సిబిఐ దాడులు జరిగాయి. రాయ్పూర్, భిలాయిలోని ఆయన నివాసాల్లో సిబిఐ అధికారులు తనిఖీలు జరిపారు. మహాదేవ్ బెట్టింగ్ యాప్ వ్యవహారానికి సంబంధించిన కేసులో ఈ తనిఖీలు జరిగాయి. 6,000 కోట్ల రూపాయల విలువైన ఈ మహాదేవ్ బెట్టింగ్ యాప్ కుంభకోణం వ్యవహారంలో ఇప్పటికే బఘేల్ పై రాష్ట్ర ఆర్థిక నేరాల విభాగం కేసు నమోదు చేసింది. 2023లో ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు మహాదేవ్ స్కామ్ వెలుగులోకి వచ్చింది. బెట్టింగ్ యాప్ను రూపొందించేందుకు అప్పట్లో సీఎంగా ఉన్న భూపేష్ తనను ప్రోత్సహించారని, ఆయనకు 508 కోట్లు చెల్లించారంటూ యాప్ యజమాని శుభం సోని సంచలన ఆరోపణలు చేశాడు. దర్యాప్తు చేపట్టిన ఈడీ ఈ కుంభకోణంలో పలువురు కీలక రాజకీయ నేతలు, అధికారుల పాత్ర ఉందని తేల్చింది. ఈ సోదాలపై భూపేష్ బఘేల్ స్పందించారు. కాంగ్రెస్ పార్టీ కీలక సమావేశం కోసం తాను ఢిల్లీ వెళ్లబోతున్న సమయంలో సిబిఐ తమ నివాసానికి వచ్చినట్లు తెలిపారు. బీజేపీ కుట్రలో భాగంగానే తనపై ఈ దాడులు చేస్తున్నట్లు ఆరోపించారు. ఇక మద్యం కుంభకోణంలో మనీ లాండరింగ్ కు పాల్పడినట్లు వచ్చిన ఆరోపణలపై భూపేష్, ఆయన కుమారుడు చైతన్య నివాసంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఇటీవలే దాడులు చేశారు. బిలాయ్లోని ఆయన నివాసంతో పాటు చైతన్య స్నేహితులు, కుటుంబ సభ్యులు రాష్ట్రంలోని 14 ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహించారు. ఈ సోదాల్లో 30 లక్షల రూపాయల నగదు, పలు పత్రాలు, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారంలో చైతన్య బఘేల్కు ఈడీ అధికారులు సమన్లు కూడా జారీ చేశారు.